శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 5వ అధ్యాయం. కార్తీక మహత్యంను విని ముక్తి పొందిన మూషిక కిరాతులు. వశిష్ఠుడు తిరిగి జనక మహారాజుతో ఇట్లు చెప్పెను. మహారాజా, పాపము నశించుటకై కార్తీకమందు పుణ్యము చేయవలెను. పుణ్యము చేయుట వలన పాపము తొలగుటయే కాక పుణ్యము సమృద్ధి అగును. కార్తీక మాసం నందు శ్రీహరి సన్నిధిలో భగవద్గీత పారాయణం చేయువాడు పాప విముక్తుడగును. తులసీ దళములతో గాని తెలుపు నలుపు గన్నేరు పూలతో గాని హరిని పూజించిన వాడు వైకుంఠమునకెళ్ళి హరితో సుఖించును. హరి సన్నిధిని భగవద్గీతలోని 10, 11 అధ్యాయములను పారాయణం చేయువాడు వైకుంఠమునకు ప్రభువగును. హరి సన్నిధిలో ఒక పాదము గాని పురాణం చెప్పిన వారు విన్నవారును కర్మబంధ విముక్తులు కాగలరు. కార్తీక మాస శుక్లపక్షమునందు వనభోజనం చేయువారి సమస్త పాపములు నశించును. వనభోజనం చేయు విధము. వనభోజనం ఎట్లు చేయవలనో తెలుపుచున్నాను వినుము. అనేక జాతి వృక్షములతో కూడిన వనమునందు ఉసిరి చెట్టు వద్ద సాలగ్రామం నుంచి గంధ పుష్పములతో పూజించి శాస్త్రానుసారం బ్రాహ్మణులను పూజించి వారితో కలిసి ఆ వనమునందు భోజనం చేయవలెను. ఈ విధముగా చేయుట వలన అంతకుముందు జపకాలం నందుగాని హోమకాలం నందుగాని పూజకాలం నందుగాని భోజన కాలము నందుగాని తర్పణ కాలం నందుగాని చండాలుల యొక్క పాపాత్ముల యొక్క అశౌచము గలవారి యొక్క సంభాషణలు వినుట వలన కలిగిన దోషము నశించును. అంతేగాక సమస్త పాపములు నశించి వైకుంఠంలోకేగి సుఖింతురు. ఈ కార్తీక మహత్యమును విన్న యొక్క బ్రాహ్మణుని బాలుడు గొప్ప సంకటం నుండి విముక్తిగాంచెను. అది చెప్పుచుండగా జనక మహారాజు ఆ బ్రాహ్మణ బాలుని వృత్తాంతము వివరముగా వివరించమనెను. వశిష్ఠుడప్పుడు, ఓ రాజా, కావేరీ నది తీరమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడుండెను. అతడు సదాచార సంపన్నుడు, కానీ అతని కుమారుడు కడు దుర్మార్గుడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తన పుత్రుణ్ణి పిలిచి, నాయనా, నీవు అనేక పాపకార్యములు చేసితివి. నీవా పాపము నుండి విముక్తుడు అవుటకు కార్తీక స్నానం ఆచరింపుము. కార్తీక మాసం నందు శ్రీహరి సన్నిధిలో దీపములు పెట్టుము అని చెప్పగా, నేనిట్టి పనిని ఎప్పటికీ చేయను అని ఆ బాలుడు అనెను. కొడుకు మాటలకు తండ్రి కోపించి ఎలుకవు కమ్మని శపించెను. తండ్రి శాపమును విని ఆ బాలుడు దుఃఖించుచు, నాయనా, నా తప్పు క్షమించుము, నాకు ముక్తి కలుగు మార్గం తెలుపుము అని వేడుకొనగా, ఆ బ్రాహ్మణుడు జాలిపడి, పుత్రా, ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును విందువో అప్పుడు నీకు శాప విముక్తుడవును అని చెప్పెను. తక్షణమే ఆ బాలుడు ఎలుకగా మారిపోయెను. ఒక చెట్టు తొర్రలో ప్రవేశించి అందు నివసించుచుండెను. కొంతకాలం జరిగిన పిమ్మట ఒకనాడు విశ్వామిత్ర మహాముని శిష్యులతో కార్తీక స్నానం చేసి ఎలుక నివసించుచున్న ఆ వృక్షం కింద కూర్చుండి శిష్యులకు కార్తీక మహత్యమును చెప్పసాగెను. అప్పుడు ఒక క్రూరుడగు కిరాతుడు వేటకై ఆ ప్రాంతమునకు వచ్చి చెట్టు కింద కూర్చుండి ఉన్న విశ్వామిత్రాదులను చూచి వారిని చంపదలచెను. అట్టి దుర్బుద్ధితో వాడు ఆ చెట్టు వద్దకు పోయి విశ్వామిత్రుణ్ణి నిధానించి చూచినంతనే వానికి జ్ఞానోదయమైనది. విశ్వామిత్రుణ్ణి ఆ కిరాతుని చూచి, పోయి, ఇది కార్తీక మాస ధర్మము. ఈ ధర్మము ఆచరించిన మానవులకు కీర్తి కలుగును. కార్తీక మాసమందు మోహం చేతనైనను స్నానదానాదులు చేయువాడు పాప విముక్తుడై వైకుంఠంలోకెళ్ళును, జీవాన్ముక్తుడగును అని చెప్పెను. అట్లు కిరాతునకు విశ్వామిత్రుడు చెప్పిన కార్తీక ధర్మమును ఆ చెట్టు తొర్రలోనున్న ఎలుక విని తక్షణమే మూషిక రూపమును విడిచి బ్రాహ్మణ బాలుడుగా మారెను. విశ్వామిత్రుడు ఆ బాలుడిని చూచి చాలా ఆశ్చర్యపడెను. బ్రాహ్మణ బాలుడు తన వృత్తాంతమును విశ్వామిత్రునకు తెలిపి ఆయన వద్ద సెలవు పొంది తన గృహమునకు వెళ్ళెను. సద్గతికి కోరు నరుడు కార్తీక మహత్యమును తప్పక వినవలెను. కనుక ఓ జనక మహారాజా, నీవు తప్పక కార్తీక వ్రతము చేయుము. బ్రహ్మ నాకు చెప్పిన కార్తీక మహత్యమును నేను నీకు చెప్పుచున్నాను కనుక నీవి పురాణమును శ్రద్ధగా వినుము.
శ్రీమాత్రే నమః.